ఈరోజు వేల గొంతులు లక్ష డప్పుల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సామాజిక ఉద్యమాల పితామహుడు అభినవ్ అంబేద్కరుడు, అభినవ్ పూలే, బహుజన రాజ్యాధికార వారసుడు, కాన్షాం వారసుడు అనుకోవచ్చు, లేకపోతే సమ్మక్క సారక వారసుడు గౌరవ మందకృష్ణ మాదయ్య గారికి మీ అందరి ముందు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈనాడు అభినవ్ అంబేద్కర్ అన్న వల్ల కావచ్చు, పూలే అన్న వల్ల కావచ్చు, కొంతమంది విభేద అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న దర్వేలన్న కావచ్చు, పృథ్వన్న, శరతన్న కాకుండా మరికొద్ది మంది పెద్దలు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం అన్న నీకు అందర ముందర పుట్టి పెరిగి ఈ దండోర ఉద్యమం పుట్టినప్పుడు ఒక 5 ఏళ్ల కింద 3 ఏళ్ల పిల్లలు ఉన్నప్పుడు ఆరంగా పోతుందంట మాయ దండోర ఉద్యమం అంట, మందకృష్ణ మాయ కాళయాత్ర చేస్తున్నంట, పాదయాత్ర చేస్తుందని చెప్పి విని మీ వెంట మేము మీ అడుగు పట్టి మీ ఏళ్ళు పట్టి నడిచి మేము ఉద్యమ నాయకులుగా కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నామంటే ఆ గుర్తింపుకు, మా చదువుకు, మా ఉనికికి ప్రతి ఒక్కరి గౌరవ మందకృష్ణ మాదయ్య గారి యొక్క నాయకత్వము మరియు ఎంతో మంది మాది అమరవీరుల త్యాగమే అని మేము సగర్వంగా ఏ వేదికలో, ఏ పార్టీలో, ఏ సంఘాల్లో ఉన్నా కూడా మేము చెప్పుకోవడం అని చెప్పి సగర్వంగా పాటిస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ 30 ఏళ్ల పోరాటానికి ముగింపు దిశగా ఇది సమరం కాదు, రేపు జరగబోయేది ఫిబ్రవరి 7 జరిగేది విజయోత్సవం మేము భావిస్తా ఉన్నాం. అన్ని వర్గాల మద్దతు. ప్రత్యేకంగా ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిర్బంధాలు, పేపర్ లీకేజ్, రకరకాల సమస్యలు ఉన్నప్పుడు నాకు పృథ్వన్నకు అనుకోకుండా ఒక మీటింగ్ ద్వారా పరిచయం ఏర్పడ్డప్పుడు అబ్సూడలో డే మిడ్ నైట్ 2 గంటలు 3 గంటల డిస్కషన్ జరిగేవాళ్ళు. ఆ డిస్కషన్ లో ఒక యాదవై ఉండి తెలంగాణ మూవ్మెంట్ గురించి, దర్వేలన్న గురించి, శరతన్న గురించి, అన్ని విద్యార్థి ఉద్యమాల గురించి మాట్లాడుతూనే మాదిగ ఉద్యమం గురించి ఒక 70% మాట్లాడేవాళ్ళు. ఎందుకు నాకు అర్థం కాకపోయేది. అమరవీరుల సమావేశం, అమరవీరుల గుర్తింపు విషయాలు కావచ్చు, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కావచ్చు, ఇవన్నీ విషయాలు చర్చించినప్పుడు అప్పుడు నేను మాదిగ విషయం పృథ్వీ మాకు అలాంటి సంబంధాలు ఎప్పుడు లేకుండే. కానీ ఒకటి మాట్లాడు నరసింహ మంచిగా మన థాట్ ప్రాసెస్ ఉంది, మంచిగా సిద్ధాంతపరంగా పోతున్నా, మంచిగా ఉన్నాయి మన ఆలోచనలో, నీ ఎమ్మటి ఒక కొద్దిమంది మాదిగ పిల్లలు పట్టుకో అన్నాడు. నాకు అర్థం కాలేదు. మాదిగలు అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం మొదలు ఇప్పటివరకు కూడా ఎన్నో అణచివేతలకు, హక్కులకు నిరాకరించబడే వాళ్ళు వాళ్ళందరినీ కూడగట్టుకుంటే వాళ్ళ ఫైర్ ఉంటుంది, వాళ్ళ త్యాగం ఉంటుంది, పోరాట శక్తి ఉంటుంది. కాబట్టి నీ ఎమ్మడి 10 మంది పిల్లలు జమ చేసుకోంటే లేదన్నా నేను ఒక మాదిగల పిల్లగాలంటే మరి తమ్ముడు ఎప్పుడు చెప్పలే అన్న. అంటే మన వైపు మాదిగ నాయకత్వం మీద, మాదిగ విద్యార్థుల మీద, మాదిగ కులం మీద ఎంతో మందికి ఎన్నో నమ్మకాలు, ఒక ఆశలు ఉన్నప్పుడు మనందరం చిన్న ఈగోల వల్ల మనం ఒక ఐక్య వేదిక మీద రాలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ఈ ముగింపు దశలో, ఈ విజయోత్సవంలో, ఈ విజయం తర్వాత రానున్న కాలంలో మనం చాలా చేయాల్సి ఉన్నాయి. కాబట్టి దయచేసి చిన్న ఏమున్నా కూడా ఈ సమన్వయం చేసుకుంటూ ఇష్టాన్ని అల్టిమేట్ ఈ ప్రస్తుతానికి అన్ని పెట్టారు పార్టీలు, సంఘాలు అన్ని పక్క పెట్టండి అని చెప్పి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. మాలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన ఎక్కడ చేస్తున్నా అది కాదు, మనకి జాతీయ ముఖ్యం, కులం హక్కులే ముఖ్యం. కాబట్టి పెద్దలు అన్నట్టు మాదిగ జాతికి దేశం రుణపడి ఉన్నట్టే ఖచ్చితంగా ఈరోజు సామాజిక శక్తులు అందరూ కూడా కలిసి వస్తున్నారు. కాబట్టి మందకృష్ణ మాదిగ ఏ పిలిపించిన రేపు 1,00,000 డప్పుల 1000 గొంతుల సమావేశం కావచ్చు, ఇక ముందు కూడా ఏం చేసినా జాతి పరంగా కృష్ణ వెంట మనందరం సబ్బండ వర్గాలు పోతున్నప్పుడు మనం ఎందుకు లేము, మనం ఒకసారి ప్రశ్నించుకొని మనం ముందు చాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తున్నారు గారికి ధన్యవాదాలు.